అండ్ బై ద వే ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మీద మాట్లాడేటప్పుడు దీని గురించి చర్చించేటప్పుడు ఆయనది నా మతం కాదు కాబట్టి నేను మాట్లాడను, తల తిప్పేస్తాను, సైలెంట్ గా ఉంటాను అని మీలో ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఒకటే విషయం చెప్దాం అనుకుంటున్నాను. నేను అంత తక్కువ స్థాయి ఆలోచన చేసే వ్యక్తిని కాదు. నేను భారతీయుడు. ఈ భారతదేశం ఈ నేల నాకు ఒకటే నేర్పింది, వసుదైవ కుటుంబం, అందరం ఒక్కటే అని. ఫస్ట్ పాయింట్ లో అసలు అక్కడ చెక్క మీద బ్లడ్ ఎందుకు ఉంది? బేసిక్ గా ఆయన బాడీ దొరికిన దగ్గర ఒక చెక్క ఉంది, ఆ వుడ్ మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయని, దాన్ని ఏమైనా వెపన్ లా వాడారా, ఏమైనా కొట్టుంటే అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇకపోతే పాయింట్ నెంబర్ 2, బాడీ మీద బైక్ ఎలా ఉంది? అంత గట్టి యాక్సిడెంట్ జరిగితే 2 అవుట్కమ్స్ ఉంటాయి. ఫోర్స్ గట్టిగా కొట్టడం వల్ల బైక్ ఎక్కడో పడితే బాడీ ఎక్కడో పడుతుంది. కనీసం బైక్ బాడీ మీద పడింది కాబట్టి ఆయన మొహం మీద తప్పితే బాడీ మీద ఎక్కడ బ్రూసింగ్ లేదేంటి, దెబ్బలు లేవేంటి, రక్తం లేదేంటి? ఒక వర్షన్ ఎలా ఉంది? ప్రవీణ్ గారు ఆయన ఒపీనియన్స్ పట్ల చాలా వోకల్ గా ఉండేవాళ్ళు కాబట్టి దీంట్లో ఏదో ఫౌల్ ప్లే ఉంది అని మీనింగ్ వచ్చినట్టు మాట్లాడుతూ ముస్లిం సామాజిక వర్గంలోని కట్టుబాట్లు కొన్ని క్వశ్చన్ చేసినట్టు ఆయన మాట్లాడారు కాబట్టి అక్కడ నుంచి ఏమైనా జరిగిందా అని ఒక సైడ్ అంటుంటే, లేదు ఆయన ఆర్ఎస్ఎస్ కి అగేన్స్ట్ గా కూడా మాట్లాడారు, లేదు అటు సైడ్ నుంచి ఏమైనా జరిగి ఉండొచ్చేమో అని ఒక సైడ్ అంటుంది. ఇవన్నీ కాకుండా ఇంకో మూడో సైడ్ పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి గురించి మాట్లాడమని నాకు చాలా రిక్వెస్ట్లు వచ్చాయి. దానికి కారణం 24th నైట్ ఆయనకి జరిగిన ఒక సంఘటన. దీన్ని నేను యాక్సిడెంట్ అని ఎందుకు పిలవట్లేదంటే ఆయన బాడీకి ఇంకా పోస్ట్ మార్టం జరగలేదు అండ్ 2 రకాల వాదనలు వినబడుతున్నాయి. ఆయన బాడీ రాజమండ్రి హైవే దగ్గర కొండమూరు దగ్గర రోడ్డు పక్కన పడిపోయి దొరికింది. ఆయన బాడీ దొరికిన విధానం, ఆయన జర్నీకి సంబంధించి మనకు దొరికిన 3 CCTV ఫుటేజ్లు అండ్ ఆయన వృత్తి, ఆయన చేసిన కొన్ని డిబేట్స్, వీటన్నిటి కారణాల వల్ల ఆయన వృత్తి అనుమానాస్పదం అని కొంతమంది అంటుంటే, లేదు యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు, మీరు మరీ జూమ్ ఇన్ చేసి చూస్తున్నారని కొంతమంది అంటున్నారు. ప్రవీణ్ పగడాల్ గారి గురించి నేనేం మాట్లాడాల్సి వచ్చినా ఒక్క విషయాన్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. సొంత మతాన్ని ఎలా అయితే ఆరాధిస్తానో పరమతాన్ని అలాగే గౌరవిస్తా. ఆయన పట్ల ఏమైనా అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా అది నా జడ్జ్మెంట్ ని క్లౌడ్ చేయనివ్వను. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు, ఈ భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నా కూడా అందరూ ఐకమత్యంతో ఉండాలని నమ్మేవాడిని. అంతెందుకు 4-5 నెలల క్రితం తెలంగాణలో సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతూ నేను ఒక మాట అన్నా, అలాంటిది జరిగినప్పుడు హిందువులే కాదు ప్రతి మతంలో ఉండే వాళ్ళు ఖండించాలి, ముస్లిం సోదరులు కూడా ఖండించాలి, ముస్లిం సోదరులు కూడా దాని గురించి మాట్లాడాలి. అప్పుడు ఇండియా సెక్యులర్ కంట్రీ అనబడేది. మరి ఇప్పుడు ఇలా పాస్టర్ గారికి జరిగినప్పుడు నేను రియాక్ట్ అవ్వకపోతే ఎలా? అసలు ఏం జరిగింది? రాజమండ్రిలో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ దీంట్లో కాన్స్పిరసీ ఉందని ఎవరైతే అనుకుంటున్నారో, ముఖ్యంగా పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారి నుంచి వైసీపీ నేత మర్గాని భార్గవ్ గారు కూడా వచ్చారు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం జరుగుతున్న దగ్గరికి. ఆయన లేవనెత్తిన కొన్ని క్వశ్చన్స్ కూడా మనం పరిశీలిద్దాం. ఎస్పీ కిషోర్ గారి ఆధ్వర్యంలో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసేదాకా, అంతెందుకు ఫారెన్సిక్స్ ని, బ్లడ్ శాంపిల్స్ ని హాస్పిటల్స్ పరిశీలించి పోస్ట్ మార్టం జరిగేదాకా ఎటువంటి నిజం బయటికి రాదు. బట్ ఎట్ ద మూమెంట్ 2 సైడ్స్ ఏమనుకుంటున్నారో మీ ముందు పెట్టేస్తా. అండ్ ఇలాంటి ఒక ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో జరిగే విషయాల్ని, నేషన్ వైడ్ జరిగే ఇష్యూస్ ని, అంతర్జాతీయంగా జరిగే జియో పాలిటిక్స్ ని 15 నిమిషాల్లో కన్సైజ్ గా చేసి మీ ముందు పెట్టేస్తా. అది కూడా ఒక బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్ తో. ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ మీద ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినా కూడా వెంటనే నా వీడియో వస్తుంది. నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ గురించి మీరు తెలుసుకోవాలంటే ప్రవీణ్ గారి గురించి మీకు కొంచెం తెలియాలి. ఆయన హైదరాబాద్ కి చెందిన వ్యక్తి, క్రిస్టియన్ ఇవాంజలిస్ట్. ఆయన ప్రాపర్ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కడప. ఆయన ఉస్మానియాలో చదివారు. వివిధ రకాలైన క్రిస్టియన్ ఛానల్స్ లో కూడా ఆయన వస్తుంటారు, ఇంక్లూడింగ్ కాల్వరీ టీవీ. ఆయన చేసే డిబేట్స్ వల్ల, పదునైన మాటల వల్ల ఫేమస్. ముఖ్యంగా ముస్లిమ్స్ తో, కొన్ని విషయాల్లో హిందూస్ తో కూడా డిబేట్ చేసేవారు. నేను ఆ విషయాలకు వెళ్ళదలుచుకోవట్లేదు. దట్స్ నాట్ ద పర్వ్యూ ఆఫ్ దిస్ వీడియో. ఆయన ఏం మాట్లాడినప్పటికీ, ఆ మాటలతో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, ఒక వ్యక్తిగా ఆయన ఇచ్చే గుణం ఉండే వ్యక్తి. ఆయన క్రైస్తవ సర్కిల్లో, ఆయనకి ఫ్యామిలీ ఉన్నారు, ప్రైవేట్ గా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవో పెట్టుకొని ఆయన కష్టానికి ప్రతిఫలంగా వస్తున్న ప్రాఫిట్స్ ని క్రిస్టియానిటీలోకి ఫనల్ చేశారు. ముఖ్యంగా మర్గాని భార్గవ్ గారు ఆయన చనిపోయిన తర్వాత మాట అన్నారు. ఆయన 1 వీక్ బ్యాక్ ఒక పోస్ట్ పెట్టారు, షమి అని ఒక ముస్లిం వ్యక్తిని ఉద్దేశిస్తూ, నాకు ప్రాణ భయం ఉంది, దాన్ని ప్రెసెంట్ గవర్నమెంట్ పట్టించుకోలేదు అని చెప్పుకొని వచ్చారు. దాని గురించి మనం వద్దాం. అనుమానం వ్యక్తపరిచేది ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పేది కూడా, ఒక 1 వీక్ క్రితమే నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో మరి పోస్ట్ చేశారని అంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆయన వేరే మతాల వాళ్ళతో కూడా కొన్ని డిబేట్స్ లోకి, కొన్ని షార్ప్ కాన్వర్జేషన్స్ లోకి దిగేవాళ్ళు. ఇది ఇలా ఉండగా 24th అయినా కొవ్వూరు వచ్చారు హైదరాబాద్ నుంచి. కొవ్వూరు అంటే మీకు ఎలా చెప్పాలి, రాజమండ్రి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ ఒక చర్చ్ ఈవెంట్ ఏంటంటే, రాత్రిపూట ఆల్మోస్ట్ ఒక 11-11:30 ఆ టైంలో కొవ్వూరు నుండి రాజమండ్రికి జర్నీ స్టార్ట్ చేశారు. దీనికి ఆల్టర్నేట్ వర్షన్ కూడా ఉంది కొన్ని న్యూస్ ఛానల్స్ లో. వాళ్ళు ఏమంటున్నారంటే, ఆయన డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి వైజాగ్ కి సింగిల్ జర్నీ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది డిబేటబుల్. ఇక్కడ నుంచి మనకి CCTV ఆధారాలు ఉన్నాయి. పోలీసులు జనాల్లో కుదిరినవి ముఖ్యంగా 3. ఫస్ట్ CCTV ఫుటేజ్ లో ఆయన కొవ్వూరు టోల్ గేట్ దాటుతారు. అక్కడ చిత్రంగా ఆయన వెహికల్ కి హెడ్ లైట్ ఉండదు. రాత్రిపూట వితౌట్ హెడ్ లైట్ జస్ట్ ఇండికేటర్ వేసుకొని ట్రావెల్ చేస్తున్నారు ఆయన. ఇకపోతే రెండో ఫుటేజ్, ఆయన హైవే మీద ఉన్నారు, కొంచెం అటు వెళ్తే ఏలూరు అది వస్తుంది, విజయవాడ అటు సైడ్, ఇటు వెళ్తే వైజాగ్. ఆయన వెహికల్ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది, ఇండికేటర్స్ బ్లింక్ అవుతున్నాయి. ఇదే ఫుటేజ్ వెనక్ సైడ్ నుంచి కూడా ఉంది మనకి. ఈ 2 ఫుటేజ్ కూడా మనకి చాలా క్లియర్ గా ఉన్నాయి. కమింగ్ టు ద ఫైనల్ ఫుటేజ్, ఇప్పుడు ఈ ఫుటేజ్ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది పెట్రోల్ బంక్ దగ్గర ఫుటేజ్. ఇది మనం చూస్తున్న రోడ్డుకి ఆపోజిట్ రోడ్ లో వెహికల్స్ అన్ని వెళ్తున్నాయి. ఒకనొక పాయింట్ తర్వాత మన CCTVని బస్ దాటుతుంది. బస్సు దాటగానే పెద్ద ఫోర్స్ రాగానే ఇసుక ఇలా లేస్తుంది కదా, అలా లేచినట్టు మనకు కనబడుతుంది. ఇన్ఫాక్ట్ దానికి 10 అడుగుల కింద ఆయన దొరికారు నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసులు. మనకు కనబడిన CCTV ఫుటేజ్ ఇదే. ఆయన రాత్రంతా పాపం అక్కడే ఉన్నారు. నెక్స్ట్ డే పొద్దున సివిలియన్స్ కి దొరికితే పోలీసులు అది వచ్చి అక్కడ కలెక్ట్ చేయాల్సిందంతా కలెక్ట్ చేసి ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ కి పట్టుకెళ్లారు. ఇప్పుడు ఇక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. చనిపోయింది చాలా పెద్ద పాస్టర్ గారు కావడంతో రాజమండ్రి సైడ్, ఈస్ట్ గోదావరి సైడ్ ఇక్కడ ఉండే క్రిస్టియన్స్ అందరూ వచ్చేసారు ఏం జరిగిందో తెలుసుకోవడానికి. పోలీసులు అక్కడ రాకముందు కొన్ని ఫుటేజ్ కూడా లీక్ అయినాయి, వాళ్ళ ఫోన్ లో తీసుకున్నవి. ఇప్పుడు ఇక్కడ ఆ ఫుటేజ్ చూస్తూ, పోలీస్ రిలీజ్ చేసిన CCTV ఫుటేజ్ చూస్తూ వాళ్ళకున్న అనుమానాలు స్టార్ట్ అయినాయి. అక్కడ ఆల్మోస్ట్ అన్ని టీవీ ఛానల్స్ లో అందరికీ స్పోక్స్ పర్సన్ లా పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు.
ఆయన చాలా పాయింట్స్ మాట్లాడుతున్నారు, వాటిని బ్రేక్ డౌన్ చేసి మేము ముందు పెడతాం. ఫస్ట్ పాయింట్ లో అసలు అక్కడ చెక్క మీద బ్లడ్ ఎందుకు ఉంది? బేసిక్ గా ఆయన బాడీ దొరికిన దగ్గర ఒక చెక్క ఉంది, ఆ వుడ్ మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయని, దాన్ని ఏమైనా వెపన్ లా వాడారా, ఏమైనా కొట్టుంటే అని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఇప్పుడు ఫేస్ కి అంత బలంగా దెబ్బ తగలడానికి ఏ ఆబ్జెక్ట్ ఉంది అక్కడ? దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. ఇకపోతే పాయింట్ నెంబర్ 2, బాడీ మీద బైక్ ఎలా ఉంది? అంత గట్టి యాక్సిడెంట్ జరిగితే 2 అవుట్కమ్స్ ఉంటాయి. ఫోర్స్ గట్టిగా కొట్టడం వల్ల బైక్ ఎక్కడో పడితే బాడీ ఎక్కడో పడుతుంది. కనీసం బైక్ బాడీ మీద పడింది కాబట్టి ఆయన మొహం మీద తప్పితే బాడీ మీద ఎక్కడ బ్రూసింగ్ లేదేంటి, దెబ్బలు లేవేంటి, రక్తం లేదేంటి అని చెప్పి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూని ఆయన చెప్పుకొని వచ్చారు. ఆయన మీద బైక్ ఉంది, ఆయన మీద బైక్ ఉంది చూడండి. ఏమండి అంటే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు బైక్ ఇలా మీద పడే ఛాన్సెస్ చాలా అసలు జరగవు. ఇకపోతే 3వది, బండంతా రక్తం ఎలా అయింది? బ్యాక్ టైర్కి రక్తం ఎలా వచ్చింది? ఎక్కడైతే పెట్రోల్ కొట్టిస్తారు అక్కడ రక్తం ఎలా వచ్చింది అనే క్వశ్చన్ ఆయన అడుగుతున్నారు. సీట్ మీదకి బ్లడ్ ఎలా వచ్చింది? బ్యాక్ టైర్ మీదకి బ్లడ్ ఎలా వచ్చింది? ఈ కింద గాడ్ ఏదైతే ఉందో గాడ్ ఎలా బ్లడ్తో నిండిపోయింది? తర్వాత బ్యాగ్ కి సంబంధించి కూడా ఆయన ఏదో అడిగారు. మీరు కొవ్వూరు టోల్ గేట్ వీడియోలో చూస్తే ఒక బ్యాగ్ ఉంటుంది ఆయనకి. ఆయన ట్రావెల్ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఆ బ్యాగ్ వేసుకుని తిరుగుతున్నారు ఆయన. ఆ బ్యాగ్ ఏదైనా అడిగితే అక్కడ జనాల్లో ఎవరో చెప్పారు కూడా, దాన్ని పోలీసులు కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నారు, వాళ్ళకి అది ఎవిడెన్స్ కావాలి అని చెప్పి. మరి అదే బ్యాగ్ యాక్సిడెంట్ స్పాట్ దగ్గర దొరికిందా అని అడుగుతున్నాను నేను. దొరికిందండి ఎవరికైనా? హలో నేను గారు, బ్యాగ్ దొరికిందా అన్నదే ఆధ్వర్యంలో ఉంది. ఈ క్వశ్చన్స్ ఈయన రేస్ చేస్తే మర్గాని భార్గవ్ గారు కొన్ని క్వశ్చన్స్ రేస్ చేశారు. ఆయన రీసెంట్ గా జరిగిన అంబేద్కర్ గారి ఇష్యూ గురించి కూడా మాట్లాడారు. ఆయనకి చెప్పులు దండ వేశారు. నిన్న కాక మొన్న నల్లజర్ల మండలంలో దోపచర్ల గ్రామంలో అంబేద్కర్ గారు విగ్రహానికి చెప్పుల దండ వేశారు, అవమానించారు. అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? అసలు ఏం జరుగుతూ ఉంది? అంటే ఈ రకమైన మరి సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. అదే డిస్ట్రిక్ట్ లో, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో దుబ్బచర్ల విలేజ్ నల్లచర్ల మండలంలో అంబేద్కర్ గారికి చెప్పుల దండ వేశారని, ఈ ప్రభుత్వం వల్ల ఇదంతా జరుగుతుందని ఆయన చెప్పుకొని వచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీల పైన, క్రైస్తవుల పైన, దళితుల పైన ఏ రకంగా దాడులు జరుగుతున్నాయో మనకు కనబడతా ఉంది. ప్లస్ ఈ షమి అనే వ్యక్తి వీడియోని పాస్టర్ ప్రవీణ్ గారు ఏదైతే షేర్ చేశారో అది లాస్ట్ వీక్ అని చెప్పి ఆయన అన్నారు, కానీ అది జరిగింది January 31st. ఆ షమి అనే వ్యక్తి చేసిన వీడియో గురించి నేను మాట్లాడిన, అది మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టు అవుతుంది. అది కాన్షియస్ గా ఈ వీడియో పాయింట్ అది అవ్వకూడదు, అందుకే నేను వాటిలోకి వెళ్ళట్లేదు. దాన్ని ప్రస్తావిస్తూ ప్రవీణ్ గారు వ్యంగ్యంగా, సెటైరికల్ గా అన్నారు, నన్ను చంపొద్దు, నా ప్రాణానికి హాని చేయొద్దు అని. సో ఆ వీడియో నేను ప్రస్తావించారు. సో ముందుగానే గవర్నమెంట్ కి చెప్పినా కూడా గవర్నమెంట్ ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది ఆయన పాయింట్. ఇక్కడ పోలీసులు మాత్రం వాళ్ళ దగ్గర ఉండే ఎవిడెన్స్ కి సంబంధించి వాళ్ళు దర్యాప్తు జరిపే ప్రక్రియలో ఉన్నారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఎంటైర్ ప్రవీణ్ పగడాల గారి సిచ్యువేషన్ ఎంత కాంప్లెక్స్ గా ఉందంటే బయట రకరకాల థియరీస్ ఫ్లోట్ అవుతున్నాయి. ఏది నిజమో దర్యాప్తు జరిగే వరకు మనం ఎవరైనా చెప్పలేం. ఒక వర్షన్ ఎలా ఉంది, ప్రవీణ్ గారు ఆయన ఒపీనియన్స్ పట్ల చాలా వోకల్ గా ఉండేవాళ్ళు కాబట్టి దీంట్లో ఏదో ఫౌల్ ప్లే ఉంది అని మీనింగ్ వచ్చినట్టు మాట్లాడుతూ ముస్లిం సామాజిక వర్గంలోని కట్టుబాట్లు కొన్ని క్వశ్చన్ చేసినట్టు ఆయన మాట్లాడారు కాబట్టి అక్కడ నుంచి ఏమైనా జరిగిందా అని ఒక సైడ్ అంటుంటే, లేదు ఆయన RSS కి అగేన్స్ట్ గా కూడా మాట్లాడారు, లేదు అటు సైడ్ నుంచి ఏమైనా జరిగి ఉండొచ్చేమో అని ఒక సైడ్ అంటూ, ఇవన్నీ కాకుండా ఇంకో మూడో సైడ్ ఉంది. ఆయన చాలా మంది పాస్టర్లు కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. సో లోపలే భిన్న అభిప్రాయాలు ఉండడం వల్ల ఏమైనా జరుగుండే అవకాశం ఉందా అని ఒక సైడ్ వాళ్ళు అంటున్నారు. ఇది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్ అని చెప్పే వాళ్ళ వాదన. ఇన్ఫాక్ట్ కొన్ని RSS పేజెస్ లో మీరు దర్యాప్తు చేయించాలి, ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు అని కొంతమంది రాస్తున్నారు. కొన్ని వాట్సాప్ ఫార్వర్డ్లు కూడా బయటికి సర్క్యులేట్ అవుతున్నాయి. అందులో క్లియర్ గా ఏముంది? క్వశ్చన్ నెంబర్ 1, ఆయన ఏదైతే హెల్మెట్ వేస్తారో అది హాఫ్ హెల్మెట్. అది ఆయనకి దెబ్బ తగిలింది మాత్రం ఫేస్ మీద, లోవర్ పార్ట్ ఆఫ్ ద ఫేస్. ఏం జరిగిందో తెలియదు. ఫ్రంట్ అయితే మాత్రం మొత్తం అంతా చాలా దారుణంగా ఉంది. ఎవరో కట్ చేసినట్టుగా లేదా రాడ్తో కొట్టినట్టుగా బొగ్గ పక్కకు పోయి. మరంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే వేరే బాడీ పార్ట్స్ ఎందుకు దెబ్బ తాకలేదు అని అడుగుతూనే, ఈయన నిజంగా ఒకవేళ బండి గుద్దుంటే మనకు కనబడే CCTV ఫుటేజ్ రాత్రిపూట ఉంది. అండ్ CCTV ఫుటేజ్ అంటేనే దాని రిజల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. పైగా మనకి బస్సు ఒకటి అడ్డంగా వెళ్ళింది. సో తాకడం అనేది మనకి ఎక్కడ క్లియర్ గా లేదు. ఎందుకు లేదు అనే క్వశ్చన్ ని కొంతమంది రేస్ చేస్తున్నారు. చక్క మీద రక్తం ఎందుకు పడింది, బండి మీద రక్తం ఎందుకు పడింది అని అడుగుతూనే, ఏ బండి అయితే దాన్ని తాకిందో, దేన్ని ఢీ కొట్టడం వల్ల ఆయన కింద పడిపోయారు మాకు ఖచ్చితంగా చెప్పాలి అనేటిది వాళ్ళ వాదన. దీనికి అదనంగా పోలీసులు రిలీజ్ చేసిన CCTV ఫుటేజ్ ఏదైతే ఉందో అది మట్టిలా పైకి రాగానే కట్ అయిపోయింది కదా, దాని కంటిన్యూషన్ CCTV ఫుటేజ్ ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా జనాలకు చూపించాలి. వేరే వాళ్ళు వచ్చి 10 అడుగులు కిందకి దిగడానికి ఏమైనా ఆస్కారం ఉందా, పొద్దున్న వరకు ఎవరైనా వచ్చారా అనే డౌట్లు క్లియర్ అవ్వడానికి. ప్లస్ ఆయన చనిపోయినప్పుడు కూడా ఇది మతాలకు అతీతంగా మానవతా కోణంలో చూడాలి. ఆయన కింద పడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 10 అడుగులు ఎత్తు వరకు జనాలు లేరు. ఆ ఉన్న జనాలు కూడా నడిచే జనాలు కాదు, వెహికల్స్ ఫాస్ట్ గా వెళ్తుంటాయి. ఈయన ఎంత అరిచినా వాళ్ళకి వినబడని పరిస్థితి. సో దర్యాప్తులో ఇది యాక్సిడెంట్ అని తేలితే అన్ని మతాల వాళ్ళు ప్రగాఢ సానుభూతి తెలియజేయాలి. ఎటువంటి ఫౌల్ ప్లే ఉన్నా దాని ఇన్వెస్టిగేషన్ లో బయటికి లాగాలి. దీనికి సంబంధించి దీని వెనకాతలు ఎవరున్నా కూడా చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి పడాల్సిన శిక్ష వాళ్ళకి పడాలి. మనం ఏదైనా మాట్లాడినప్పుడు ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, మన మాట వల్ల ఏమైనా మత విద్వేషాలు రేగుతున్నాయా, అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగతంగా విభేదించు, బట్ వైలెన్స్ ఇస్ నాట్ ది ఆన్సర్. అట్ ద సేమ్ టైం స్పెక్యులేట్ చేయకూడదు ఎవరు. వైసీపీ వాళ్ళ వాదనలో కూడా మెరిట్ ఉంది. అంబేద్కర్ గారికి జరిగిన అవమానం చాలా తప్పు. అట్ ద సేమ్ టైం ఎటువంటి సంఘటన ఇలాంటి జరిగినా కూడా వెంటనే దాని మీద ఒక రాజకీయ రంగు వేసేయాలి అనే ఆలోచన ఉండకూడదు. అండ్ బై ద వే, ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మీద మాట్లాడేటప్పుడు, దీని గురించి చర్చించేటప్పుడు మీరు మత
విద్వేషాలు రెచ్చగొట్టదు, అది మన భారతదేశానికి మంచిది కాదు. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఆయనది నా మతం కాదు కాబట్టి నేను మాట్లాడను, తల తిప్పేస్తాను, సైలెంట్ గా ఉంటాను అని మీలో ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఒకటే విషయం చెప్దాం అనుకుంటున్నాను. నేను అంత తక్కువ స్థాయి ఆలోచన చేసే వ్యక్తిని కాదు, నేను భారతీయుడు. ఈ భారతదేశం ఈ నేల నాకు ఒకటే నేర్పింది, వసుదైవ కుటుంబం, అందరం ఒక్కటే అని. ఎంతైనా కొంత టైం తీసుకుంటున్నాను అంటే రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి మాత్రమే. మతాల మధ్యలో నాలాంటి వాళ్ళ వల్ల ఒక మాట రాకూడదు, అందరం ఐకమత్యంతో ఉండాలి. ఇది నేను ఇవాళ మాట్లాడుతున్న మాట కాదు. అలాంటిది జరిగినప్పుడు హిందువులే కాదు ప్రతి మతంలో ఉండే వాళ్ళు ఖండించాలి, ముస్లిం సోదరులు కూడా ఖండించాలి, ముస్లిం సోదరులు కూడా దాని గురించి మాట్లాడాలి. అప్పుడు ఇండియా సెక్యులర్ కంట్రీ అనబడేది. ఎనీవేస్ అదొక 1-2% ఆఫ్ ద పీపుల్ మాత్రమే. వాళ్ళ మీద కూడా నాకు ఎటువంటి కోపం లేదు. నా గురించి తెలిసిన వాళ్ళు మీకు చెప్తున్నా, మీరున్నంత వరకు నాకు భయం లేదు. ఇలాగే నిజాన్ని నిర్భయంగా మాట్లాడతా. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు నాకు ఇస్తున్న వాచ్ టైం అదొక రెస్పెక్ట్ లాంటిది. దాన్ని నేను ఏ రోజు లైట్ తీసుకోను. ఈ సిచ్యువేషన్ మీద, ఇన్సిడెంట్ మీద ఏ కొత్త న్యూస్ వచ్చినా ఖచ్చితంగా నా వాయిస్ మళ్ళీ రైజ్ అవుద్ది. ఆ వీడియో నేను పెట్టిగా మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఏదైనా ఇద్దాం అనుకున్నా, నాతో వచ్చి డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నా, అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ ఏజుడ్ ఇన్స్టాగ్రామ్ లో. రెండు వచ్చేసి మాడుకుందాం. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఇవాళ పొద్దున్నే ఒక వీడియో రిలీజ్ అయింది. ప్రసన్న శంకర్ గారు ఆయన భార్య దివ్య గారి మీద చాలా డిబేట్ నడుస్తుంది రెడిట్ లో, ట్విట్టర్ లో, అదే ఎక్స్ లో. దాని గురించి ఏమాత్రం డౌట్ ఉన్నా ఆ సిచ్యువేషన్ లో కూడా 2 సైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేసి ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదు నేషనల్ గా ఏదైనా తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే కునాల్ కామ్రా గారి ఇష్యూ గురించి కూడా మీరు వినే ఉంటారు. అది కూడా నేషన్ వైడ్ పెద్ద నాయిస్ చేస్తుంది. దాని గురించి కూడా నేను వీడియో చేశా, బ్యాలెన్స్డ్ గా ఉంటది. ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. మత విద్వేషాలకు అతీతంగా, భిన్న అభిప్రాయాలకు అతీతంగా రైజ్ అబౌవ్ హేట్. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.